హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ అయిన కట్ వర్క్ బ్లౌజులు. ఇది ఈజీ మెథడ్లో ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు అయితే కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి, లైనింగ్కి ఎలా అంటించుకోవాలనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి అంటించాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా అంటిస్తాను అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నెక్కి మనం సరిపడా అయితే బకరం అనేది తీసుకోవాలి. ఇది బకరం, గమ్ బకరం అండి. ఒక సైడ్ గమ్ లాగా ఉంటుంది, ఒక సైడ్ మామూలుగా ఉంటుంది. కొన్ని నెక్ సాఫ్ట్ ఉంటాయి, అవి తీసుకుంటే కనుక అసలు కట్ అనేది తిరగదు, కట్ వర్క్కి అస్సలు సెట్ అవ్వదు. అది వీలైనంత వరకు కాలర్కి యూజ్ చేసే బకరం అంటే ఈజీగా అర్థమవుతుంది, మీకు వెంటనే దొరుకుతుంది. ఫ్యాన్సీ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను చూపించాను కదా, నెక్ డౌన్ ఎంతో, నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఎంత అనేది చూసేసుకొని ఇచ్చేసేసుకోవాలి. ఇట్లా నేను చూపించినట్లుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన నేను 6 ఇంచ్ వరకు గ్యాప్ వదిలాను, అది స్ట్రైట్ కోసం. తర్వాత 1.5 ఇంచ్కి అయితే మార్చుకుంటా మార్కులు అయితే పెట్టుకుంటా వచ్చాను కదా. ఇప్పుడు ఇలాగ మార్కులు పెట్టేసుకున్న తర్వాత నేను కట్ కోసం నేను ఏది యూజ్ చేయట్లేదు. ఆ మార్క్ దగ్గర నుంచి యువతల మార్క్ వరకు నేను ఇట్లాగా నాకు వీళ్ళు తిరిగినంత వరకు అయితే నేను ఇట్లాగా రౌండ్ లాగా అయితే మార్క్ చేసుకుంటున్నాను. మీకు అలా కుదరకపోతే వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా పెద్దవి, వాటితో అయితే వేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను, చూపిస్తాను. నిదానంగా అయితే కట్ చేసుకోవాలి. కత్తెర చివరి కాకుండా సగం వరకు కత్తెరని తీసుకువెళ్తే కట్ వెళ్ళే దగ్గరికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలా కాకుండా చివరి కొనలతో అయితే కట్ చేస్తుంటే బకరం కదిలిపోతూ ఉంటుంది, షేప్ రాదు. అక్కడక్కడ కట్టెల దగ్గర కూడా కొంచెం ఇదిగా అనేది ఉంటుంది. అందువల్ల సగం కత్తెర వరకు సెట్ చేసుకొని ఇలాగ నేను చూపించినట్లుగా స్లోగా అయితే కట్ చేసుకోవాలి. నేను దీన్ని ఐరన్ చేశాను, గమ్మున్న వైపు 2 లోపల వైపు పెట్టేసి ఐరన్ చేశాను. అందువల్ల ఈ బకరం అనేది కదలడం లేదు. మీరు కూడా అలా ఐరన్ చేసుకుంటే బకరం కదలదు. ఇప్పుడు నేను బకరం విడిపోవడానికి అయితే కొంచెం హీట్ అనేది పెడుతున్నాను. ఐరన్ చేసేసి ఇప్పుడు మనం కట్ షేప్ ఉంటుంది కదా, రౌండ్ షేప్ అయితే కట్ చేస్తాను. కట్ చేసి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే లైట్గా ఐరన్ చేసేసి నిదానంగా ఓపెన్ చేస్తే ఈజీగా అనేది వస్తుంది. ఎక్కడైనా నొక్కులుగా అనిపిస్తే దాన్ని సెట్ చేసుకుంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది కదా, మనం బ్యాక్ నెక్ దగ్గర నెక్ వేస్ట్ అది ఉంటుంది కదా, నెక్ ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకున్నాం కదా, దానికి మార్కులు పెడతాంగా అక్కడ వరకు అయితే ఇట్లాగా బకరాన్ని సెట్ చేసుకొని అయితే ఉంచుకోవాలి, కదలకుండా. మనం నిదానంగా అయితే పైన ఐరన్ బాక్స్ కింద అంటకుండా అయితే పెట్టేసుకొని లైట్గా హీట్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా అయితే ఐరన్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే ఇట్లాగా మనం లైనింగ్కి కట్ చేసుకున్న బకరాన్ని అయితే అంటించేసుకోవచ్చు. కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను దగ్గరగా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. కట్ వర్క్ చూసారు కదా, సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.